పచ్చి బొప్పాయితో ఎప్పుడన్నా తాలింపు చేశారా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చేసుకోండి. ఇట్లా సన్నగా పొటాటో ముక్కలాగా కోసుకోవాలి. ఇంకా ఆయిల్ పెట్టుకొని తిరువాత గింజలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని కరివేపాకు వేసాక కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఈ ముక్కలు వేయాలి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆనియన్స్, బొప్పాయి ముక్కలు వేసుకొని బాగా కలబెట్టి మూత పెట్టారు ఫ్రెండ్స్. ఈ మూతలో వచ్చే ఆవిరికే ముక్కలు ఉడికిపోవాలన్నమాట. వాటర్ అది ఏం అక్కర్లేదు. ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే అప్పుడు తిరుగుబాతుకి వేసాం కదా, చూడండి ఒక 15 నిమిషాలు సిమ్లో ఉడుకుతూనే మెత్తగా అయిపోయినాయి. ముక్క చూడండి, ఇలా మనము అన్నామనుకోండి స్మూత్గా అయిపోవాలి. 2 ముక్కలు అయిపోయింది చూడండి. బాగా ఉడికిపోయినాక ఇప్పుడు శనక్కాయ పప్పుల పొడి ఫ్రెండ్స్. శనక్కాయ పప్పులు, కొద్దిగా జీలకర్ర, కారం, ఉప్పు వేసుకొని లాస్ట్లో వెల్లుల్లి వేసి పొడి కొడతాం కదా, ఆ పొడి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ట్రై చేయండి. చపాతీ, రోటీ, పూరి, దోశ, లాస్ట్కి అన్నంలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. సైడ్ డిష్గా ట్రై చేయండి తప్పకుండా.